ఇప్పుడు లైఫ్‌లో నీకు ఎవ్వరు లేరు గదా! హ్మ్. ఎవరు లేరు. నీకంటూ పర్సన్స్ ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు బయటకెళ్ళినా గూడా, ఎక్కడైనా ఉన్నా గూడా, ఏదైనా సిట్యుయేషన్స్‌ని ఎలా ఫేస్ చేసుకుంటావు? ఎలా ఉంటావు? ఉన్నారు గదా! ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు గదా! "అరే! ఇట్లా ఇబ్బందయితుందిరా సమ్ అమౌంట్ గురించైనా ఇట్లా, ఇట్లా" అనంటే వాళ్ళు చూసేసుకుంటారు. లేకపోతే మా చిన్నన్న ఉన్నాడు. మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు. ఆయనకు కాల్ చేస్తా. లేకపోతే అన్నయ్యకి కాల్ చేస్తా. వాళ్ళున్నారు గదా! వాళ్ళే చూసుకుంటారు ఇగ నాకు. ఆళ్ళే చూసుకుంటారు. వాళ్ళే చూసుకుంటారు. ఈయనని ఎక్కువ సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిందంటే బయట రీల్స్ తీయడాలు గానీ, ఎడిటింగ్ చేయడాలు గానీ, ఎక్కువ సపోర్ట్ చేసిందంటే మా చిన్నన్న, మా చిన్నమ్మ కొడుకనమాట నవీన్. నా బాగా సపోర్ట్ చేస్తుండే. తర్వాత ఊళ్ళో ఫ్రెండ్స్ ఇగ రీల్స్ చేస్తుండే. అట్లా. అప్పుడప్పుడు అంటుండే వీడియో తీస్తేనే బీర్ తాపిస్తారు అన్నట్టు. ఏంటండి? అంటే వీడియో తీయాలంటే బీర్ తాపిస్తేనే తీస్తారా బయ్ లేకపోతే తీయా అంటే అట్లా కామెంట్లు వస్తున్నాయి గానీ, ఇగ మళ్ళా వాళ్ళే తీస్తారు. ఇగ ఇగ నైటు ఎట్లనో సిట్టింగ్ చేసి కూర్చునేటోళ్ళం అంతా. వీడియోలు తీపిచ్చుకున్నందుకు గదా! రీల్స్ చేపిచ్చుకున్నందుకు? అట్లా. ఓకే. మరి యూట్యూబ్ పరిస్థితి ఏంటి నీది? యూట్యూబ్ అంటే నాదొకటి ఫస్ట్‌లో నేను స్టార్టింగ్‌లో పెట్టుకుంది. అది మోనిటైజేషన్ అయిపోయింది. అది సమ్ ఇట్లా ఫ్రెండ్స్ ఇష్యూ వల్లనే అది డిలీట్ అయిపోయింది ఛానల్. అంటే నేనేం డిలీట్ చేయలేదు. ఇగ వాళ్ళే డిలీట్ చేసినారు ఆ ఛానల్ అది. తర్వాత నేను చాలా వరకు చేయలే. యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. తర్వాత ఈ ఫోక్ సాంగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్రియేట్ చేసుకున్నా. ఒకసారి ట్రై చేసి చూద్దాంలే అని. కానీ ఇప్పుడు కంటిన్యూ ఏం చేయట్లే దానిపైన.